హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. సో మనం ఆ యూపీఎస్సీ నామినేటర్కి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏది కావాలో అది ఆల్రెడీ నేర్చుకున్నాము ప్రీవియస్ వీడియోస్లో. ఇవాళ నుంచి మనము ఏ అయితే ఆర్గానిక్ కాంపౌండ్స్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయో క్లాసిఫికేషన్స్లో అవి వన్ బై వన్ ఒకటి నేర్చుకుంటూ వెళ్తుంటాము. సో ఇవాళ వచ్చేకి ఐయూపీఎస్సీ నామినేచర్ ఆఫ్ ఆల్కేన్స్. సో ఫస్ట్ మనకి ఎవరు ఉంటారు? ఆర్గానిక్ కాంపౌండ్స్లో ఆల్కేన్స్ ఉంటారు, తర్వాత ఆల్కేన్స్ అట్లా వన్ బై వన్ డిస్కస్ చేస్తాము. ఇవాళ వచ్చేకి ఆల్కేన్స్ డిస్కస్ చేద్దాము. చూడమ్మా, ఫర్దర్గా మీకు తెలిసింది జనరల్ ఫార్ములా ఏంటి? CnH2n+2. జనరల్ ఫార్ములా ఏంటి? CnH2n+2. సో ఎన్ వాల్యూ 1 నుంచి మనం తీసుకుంటాం కాబట్టి సబ్స్టిట్యూషన్ చేశాను. ఎన్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమైంది? C1 హైడ్రోజన్ దగ్గర వచ్చేకి 2 × 1+2. 2 × 1+2 ఎంత అయిందమ్మా? 2 + 2 హైడ్రోజన్స్ అన్నీ అవుతాయి. 2 + 2 అంటే 4 అవుతాయి, CH4. అదేవిధంగా ఎన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు 2 ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? ఎన్ వాల్యూ ప్లేస్లో. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే C2 హైడ్రోజన్ 2 × 2 + 2. సో C2 2 × 2 4 + 2. సో హైడ్రోజన్స్ వచ్చేసరికి ఎన్ని అవుతాయి? 6 అవుతాయి. సో అదేవిధంగా n = 3 సబ్స్టిట్యూట్ చేసాము, n = 4 సబ్స్టిట్యూట్ చేసాము, n = 5 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక ఎన్నైనా రాసుకోవచ్చు. సో వీ కెన్ రైట్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఆల్కేన్స్. నెక్స్ట్ వచ్చేకి సో మనకి ప్రీవియస్ నేర్చుకున్నాము ఆల్కేన్స్లో కార్బన్కి కార్బన్ మధ్య ఉంటాయి సింగిల్ బాండ్స్ ఉంటాయి. ప్రీవియస్ మనం నేర్చుకున్నాము కార్బన్కి కార్బన్ మధ్య బాండ్స్ ఏముంటాయి? సింగిల్ బాండ్స్ ఉంటాయి. సింగిల్ బాండ్స్ ఉంటే ఏముంటాయి? సిగ్మా బాండ్లే ఉంటాయి. అదో నెక్స్ట్ వచ్చేకి హైబ్రిడైజేషన్ ఆఫ్ కార్బన్ అయిపోయింది sp3. సో సింగిల్ బాండ్స్ ఉంటాయి కాబట్టి స్ట్రక్చర్ రాసేటి మీసే కదా. సో దీనికి వచ్చేకి ఏంటి? స్ట్రక్చర్ CH4, కార్బన్ చుట్టూ 4 బాండ్స్ చూపించడం. దీనికి వచ్చేది చూడండి C2H6. సో స్ట్రక్చర్ రాయాలంటే ఫస్ట్ ఏం రాయాలి? కార్బన్స్ కనెక్షన్ రాయాలి. సో 2 కార్బన్స్ రాశాను. 2 కార్బన్స్ సింగిల్ బాండ్ ద్వారా కనెక్ట్ చేయాలి. ఎందుకని? మన ఫ్యామిలీ ఏంటి? ఆల్కేన్లో ఎటువంటి డౌట్ లేదు. కార్బన్స్ మధ్య సింగిల్ బాండ్స్ చూపించాలి. ఆల్కేన్కి వస్తే ఎక్కడైనా ఒక చోట 2 కార్బన్స్ మధ్య డబుల్ బాండ్ చూపిస్తాము, మిగతా కేసులు సింగిల్ బాండ్స్ చూపిస్తాము. సో ఈ విధంగా కార్బన్కి కార్బన్ మధ్య సింగిల్ బాండ్స్ చూపించాను. నెక్స్ట్ వచ్చేసరికి హైడ్రోజన్ అడ్జస్ట్మెంట్ చేయటం. కార్బన్కి 4 బాండ్స్ రావాలి కాబట్టి ఈ కార్బన్ సింగిల్ బాండ్ కంప్లీట్ అయింది కాబట్టి రిమైనింగ్ 3 బాండ్స్ చూపించాలి. ఆ రిమైనింగ్ 3 బాండ్స్ ఎవరితో? హైడ్రోజన్స్తో. సో కార్బన్ వచ్చే 4 బాండ్స్ కాబట్టి 4 బాండ్స్ 1 బాండ్ అనదర్ కార్బన్తో బాండ్ ఫామ్ చేసింది కాబట్టి రిమైనింగ్ 3 బాండ్స్ ఎవరు? హైడ్రోజన్ చేసింది. ఆ హైడ్రోజన్ చూపించిన షార్ట్ కట్ గా CH3 ఈ విధంగా రాయొచ్చు. సో CH3. నెక్స్ట్ వచ్చేకి ఇటు పక్క కూడా CH3. ఎందుకని? ఇటు వరకు కార్బన్ కూడా ఎన్ని బాండ్స్ రావాలి? 4. నెక్స్ట్ వచ్చేకి C3H3. కంటిన్యూ మనం ఇచ్చేది కార్బన్స్ రాసేయటమే. సో కార్బన్స్ రాసినాక మనం నెక్స్ట్ ఏంటి? కార్బన్ 4 బాండ్స్ చూపించడం కోసం హైడ్రోజన్ సజెస్ట్ చేస్తాం. ఈ కార్బన్కి 1 బాండ్ ఫినిష్ అయిపోయింది. సో ఇక 3 బాండ్స్ కావాలి కాబట్టి ఆ 3 బాండ్స్ విత్ 3 హైడ్రోజన్స్. నెక్స్ట్ వచ్చేకి సెంటర్ కార్బన్ చూసుకుంటే 2 బాండ్స్ ఫినిష్ అయిపోయినాయి. లెఫ్ట్ సైడ్ ఒక బాండ్, రైట్ సైడ్ ఒక బాండ్. ఎవరితో? కార్బన్తోనే. సో ఇక రిమైనింగ్ 2 బాండ్స్ కోసం ఎవరు తీసుకుంటాము? 2 హైడ్రోజన్స్ని. నెక్స్ట్ ఈ కార్బన్ వచ్చేకి 1 బాండ్ ఫినిష్ అయిపోయింది లెఫ్ట్ సైడ్ కార్బన్తో. రిమైనింగ్ 3 బాండ్స్ ఎవరు? హైడ్రోజన్తో. సో ఇదేంటి? కండెన్స్డ్ స్ట్రక్చర్. ఆల్రెడీ మనకి ప్రీవియస్ వీడియోలో నేర్పుకున్నాను. లైన్ స్ట్రక్చర్ కూడా నేర్పుకున్నాను. ప్రీవియస్ వీడియోస్ చూడండి, లైన్ స్ట్రక్చర్ కూడా చూపించాను. సో లైన్ స్ట్రక్చర్ అంటే ఏంటి? సో నెంబర్ ఆఫ్ కార్బన్స్ ని కార్నర్స్ గా చూపిస్తాను. ఇక్కడ 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 3 కార్నర్స్. సో ఈ విధంగా 3 కార్నర్స్. సో ఈ రెండు ఒకటే. సో మీరు అజ్యూమ్ చేసుకోవాలి ఇక్కడ కార్బన్ ఉన్నట్టు, కార్బన్ దగ్గర హైడ్రోజన్స్ ఎన్ని? 3 ఉన్నట్టు. ఎందుకని? 1 బాండ్ ఫినిష్ అయిపోయింది కాబట్టి రిమైనింగ్ 3 బాండ్స్ హైడ్రోజన్స్. ఇక్కడ వచ్చేకి 2 బాండ్స్ ఫినిష్ అయినాయి కాబట్టి రిమైనింగ్ వచ్చేకి 2 హైడ్రోజన్స్ ఉంటాయని మీరు అజ్యూమ్ చేసుకోవాలి, గెస్ చేయగలగాలి. నెక్స్ట్ 4 కార్బన్స్ ఉంటే సో నెక్స్ట్ అయితే లైన్ స్ట్రక్చర్ రాస్తాను. సో 4 కార్బన్స్ కాబట్టి 1 2 3 4. నెక్స్ట్ హైడ్రోజన్స్ అడ్జస్ట్ చేయటం నేర్చుకుంటారు. 4 బాండ్స్ మ్యాచ్ చేయడం కోసం ఎన్ని హైడ్రోజన్స్ కావాల్సి ఉంటే అన్ని అడ్జస్ట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేకి 5 కార్బన్స్ ఉండమ్మా. సో ఎవ్రీ టైం మనం ఈ విధంగా స్ట్రైట్ చేయడానికి గీయాల్సిన పని లేదు. సో 5 కార్బన్స్ చూడండి ఎలా కూడా తీసుకోవచ్చు. 1 2 3 4 5.
సో మనం ఏ డైరెక్షన్ అయినా డ్రా చేసుకోవచ్చు. సహజంగా ఏంటంటే మనము సహజంగా స్ట్రైట్ చైన్ గీయడానికి ఫెమిలియర్ అయిపోయాము, స్ట్రైట్ చైన్ గీయడానికి అలవాటు పడ్డాము. సో ఈ విధంగా గీసినా కూడా రాంగే కాదు. 1 2 3 4 5 కార్బన్స్. దీన్ని కూడా మనం ఏమంటామంటే స్ట్రైట్ చైన్ అంటాము. సో స్ట్రైట్ చైన్ అంటే ఎలా కాదు, ఎలా ఉన్నా కూడా స్ట్రైట్ చైన్ గా భావిస్తాము. ఓకే, సరే పాయింట్ పొందాం. నెక్స్ట్ అమ్మా ఐయుపిఎస్ నేమ్స్ రాయాలి. ఐయుపిఎస్ నేమ్స్ రాయాలంటే ఫార్ములా చెప్పుకున్నాం. ఐయుపిఎస్ నేమ్స్ రాయాలంటే ఫార్ములా ఏంటి? ఫస్ట్ సెకండరీ ప్రిఫిక్స్ తెలియాలి, నెక్స్ట్ ప్రైమరీ ప్రిఫిక్స్ తెలియాలి, నెక్స్ట్ రూట్ వర్డ్ తెలియాలి, నెక్స్ట్ వచ్చేళ్ళకి ప్రైమరీ సఫిక్స్ తెలియాలి, నెక్స్ట్ వచ్చేళ్ళకి సెకండరీ సఫిక్స్ తెలియాలి. సో మొత్తం 5 వర్డ్స్ రాయాలి. సో 5 వర్డ్స్ రాద్దాం. సో 5 వర్డ్స్ని యాడ్ చేస్తే కదా మనకి ఐయుపిఎస్ నేమ్ వచ్చేది ఫార్ములా. సో ఫస్ట్ మీరు చెప్పినట్టే ఫస్ట్ ఏం చేద్దాము, సెకండరీ ప్రిఫిక్స్ ఐడెంటిఫై చేద్దాం. మన స్ట్రక్చర్ ఏది చూడమ్మా. సో జనరల్గా చూడండి, మన స్ట్రక్చర్ ఫస్ట్ మనం CH4 కాబట్టి CH4 తీసుకున్నాము. సో సెకండరీ ప్రిఫిక్స్ అంటే మనకు ఆల్రెడీ డెఫినేషన్స్ చెప్పుకున్నాము. సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఏంటి? సో కార్బన్ కనెక్ట్ అయిన హైడ్రోజన్స్ ప్లేస్ లో వేరే గ్రూప్స్ సబ్స్టిట్యూయెంట్స్ గా వస్తే, సో జాగ్రత్తగా వినమ్మా. సో కార్బన్ కనెక్ట్ అయిన హైడ్రోజన్ ప్లేస్ లో వేరే గ్రూప్స్ సబ్స్టిట్యూషన్స్ గా వచ్చినట్టయితే, లేకపోతే బ్రాంచెస్ గా వచ్చినట్టయితే, లేకపోతే సైడ్ చైన్స్ గా వస్తే వాటిని ఏమంటాము? సెకండరీ ప్రిఫిక్స్ అంటాము. సో ప్రీవియస్ వీడియోలో డెఫినేషన్ చెప్పుకున్నాం, ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, సో కార్బన్ కి వచ్చరికి సో 4 బాండ్స్ ఉంటాయి చుట్టూ. సో వాటికున్న హైడ్రోజన్స్ ప్లేస్ లో వేరే వాళ్ళు సబ్స్టిట్యూషన్స్ గా వస్తే వాటిని ఏమంటాము? సెకండరీ ప్రిఫిక్స్. సో ఈ కేసులో చూడండి, కార్బన్ చుట్టూ 4 బాండ్స్ ఎవరున్నారు? హైడ్రోజన్స్ ఏ ఉన్నాయి. సో ఈ కేసులో కార్బన్ చుట్టూ 4 బాండ్స్. సో కార్బన్ కి ఏదైతే 4 బాండ్స్ ఉన్నాయో ఆ 4 బాండ్స్ వచ్చేసరికి ఇక్కడ కార్బన్స్ కి ఉన్న 4 బాండ్స్ వచ్చేసరికి హైడ్రోజన్స్ ఉన్నాయి. అంటే హైడ్రోజన్ ప్లేస్ లో ఎవరు సబ్స్టిట్యూషన్స్ రాలేదు. హైడ్రోజన్ ప్లేస్ లో ఎవరు సబ్స్టిట్యూషన్స్ రాలేదంటే దాని అర్థం ఏంటి? సెకండరీ ప్రిఫిక్స్ ఏమి లేదని. నెక్స్ట్ వచ్చేసరికి ఎవరు చూడాలి? ప్రైమరీ ప్రిఫిక్స్. సో ప్రైమరీ ప్రిఫిక్స్ అంటే డెఫినేషన్ చెప్పుకున్నాము. ఏం చెప్పుకున్నాము? కాంపౌండ్ ఓపెన్ చైన్ కాంపౌండా, సైక్లికా? కాంపౌండ్ ఓపెన్ చైన్ కాంపౌండా లేదా సైక్లికా? ఓపెన్ చైన్ కాంపౌండ్ అయితే ప్రైమరీ ప్రిఫిక్స్ ఏమి లేదు. కానీ సైక్లిక్ అయితే గుర్తుందో లేదో మన పదాలు రాస్తున్నాము. సైక్లిక్ అయితే ప్రైమరీ ప్రిఫిక్స్ ఏం రాస్తున్నాము? సో మోనోసైక్లిక్ అయితే సైక్లో అని రాస్తున్నాము, బైసైక్లిక్ అయితే బైసైక్లో రాసుకున్నాము, స్పైరో కాంపౌండ్స్ అయితే స్పైరో రాస్తున్నాము. సో ఇక్కడ వచ్చేది ఓపెన్ చైన్ కాంపౌండ్. సో ఓపెన్ చైన్ కాంపౌండ్ కాబట్టి ప్రైమరీ ప్రిఫిక్స్ కూడా ఏముండదు. నెక్స్ట్ రూట్ వర్డ్ అంటే ఏం చెప్తున్నాము? నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇన్ ద పేరెంట్ చైన్. సో ఈ మాలిక్యూల్ లో కార్బన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? 1. సో కార్బన్ ఆటమ్స్ 1 ఉంటే రూట్ వర్డ్ ఏంటి? మిత్. నెక్స్ట్ వచ్చి ప్రైమరీ సఫిక్స్ ఏం చెప్పుకున్నాము అంటే కాంపౌండ్ సాచురేటెడ్ అన్సాచురేటెడ్ చెప్పుకున్నాము. చెప్పుకున్నాము. సో సాచురేషన్ అయితే ఏం వాడాలి? అండ్ సాచురేషన్ అంటే ఏముంటుంది? సింగిల్ బాండ్స్ ఉంటుంది. అక్కడ ఏం వాడాలి? ప్రైమరీ సఫిక్స్ వచ్చి ఏన్ గా వాడతాము, ANE. అదే డబుల్ బాండ్ ఉంటే ప్రైమరీ సఫిక్స్ వచ్చేకి ఈన్ వాడతాము. అదే ట్రిపుల్ బాండ్ అంటే ప్రైమరీ సఫిక్స్ వచ్చేకి ఐన్ వాడతాము. సో ఇక్కడ వచ్చేకి కార్బన్ సింగిల్ బాండ్స్ అటువంటి ఏమి లేవు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఏన్ తీసుకుంటాము, ANE. సో ఇక్కడ ఎటువంటి కార్బన్ సింగిల్ బాండ్స్ లేకపోయినప్పటికీ ఏనుగా తీసుకుంటాము, ఎందుకంటే ఇది సాచురేటెడ్ కాంపౌండ్. ఆల్కైన్స్ ఏం చెప్పుకున్నాము? సాచురేటెడ్ కాంపౌండ్స్ అని చెప్పుకున్నాము. నెక్స్ట్ వచ్చేకి సెకండరీ సఫిక్స్. సెకండరీ సఫిక్స్ అంటే ఏంటి? ఫంక్షనల్ గ్రూప్స్. చెక్ చేసుకోండి, ఫంక్షనల్ గ్రూప్స్ మీకు ఆల్రెడీ టేబుల్ రాస్తున్నాను. ఏదైనా ఫంక్షనల్ గ్రూప్ ఉందా? లేదు. సో ఏ ఫంక్షనల్ గ్రూప్ లేకపోతే రాస్తాం సింపుల్గా, ఏం లేదు. సో నెక్స్ట్ ఏం చేయాలి? వీటన్నిటిని యాడ్ చేయాలి. చెక్ చేసుకోండి, ఏం లేదు, ప్రిఫిక్స్లు ఏమి లేవు. నెక్స్ట్ వచ్చి రూట్ వర్డ్ ఏంటి? మిత్. నెక్స్ట్ ఏం చేయాలి? ప్రైమరీ సఫిక్స్ మిథేన్. సెకండరీ సఫిక్స్ లేదు. సింపుల్గా యాడ్ చేసుకుంటే ఈ ఫార్ములాని ఫాలో అవడమే. నెక్స్ట్ ఉన్నమ్మా ఈ కాంపౌండ్ చెక్ చేద్దాం. ఈ కాంపౌండ్ చెక్ చేస్తే ఫస్ట్ కాంపౌండ్ ఇచ్చాడు, స్ట్రక్చర్ ఫార్ములాస్ రాయటం ఆల్రెడీ నేర్చుకున్నారు. నెక్స్ట్ ఏం చెక్ చేయాలి?
సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఏంటి? హైడ్రోజన్స్ ప్లేస్లో ఎక్కడైనా సబ్స్టిట్యూషన్స్ వచ్చారా చెక్ చేసుకోండి. ఈ కార్బన్కి 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఎందుకని 4 బాండ్స్లో 1 బాండ్ ఏమైంది? అనదర్ కార్బన్తో బాండ్ ఫామ్ చేసింది. 4 బాండ్స్లో 1 బాండ్ వచ్చేది అనదర్ కార్బన్తో బాండ్ ఫామ్ చేసింది. రిమైనింగ్ 3 హైడ్రోజన్స్ అలాగే ఉన్నవి. అంటే ఎవరు సబ్స్టిట్యూషన్స్ రాలేదు. రాలేదంటే సెకండరీ ప్రిఫిక్స్ ఏం లేనట్టే కదా. ప్రైమరీ ప్రిఫిక్స్ వచ్చాక గుర్తు చెప్పుకున్నాగా, ప్రైమరీ ప్రిఫిక్స్ రావాలంటే సైక్లో కాంపౌండ్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ప్రైమరీ ప్రిఫిక్స్ రావాలంటే సైక్లిక్ కాంపౌండ్ ఉండాలి. ఇక్కడ ఏం లేవు. నెక్స్ట్ రూట్ వర్డ్ అంటే ఏం చెప్పుకున్నాము? నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇన్ ద పేరెంట్ చైన్. సో ఈ లాంగ్ చైన్ మనం పేరెంట్ చైన్ గా తీసుకుంటే నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఎన్ని? 2. నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ 2 ఉంటే రూట్ వర్డ్ ఏంటి? ఇత్. రూట్ వర్డ్ ఏంటి? ఇత్. నెక్స్ట్ వచ్చేళ్ళకి ప్రైమరీ సఫిక్స్. సో ప్రైమరీ సఫిక్స్ వచ్చేసరికి ఏంటి? కార్బన్కి కార్బన్ మధ్య సింగిల్ బాండ్స్ ఉన్నాయా, ట్రిపుల్ బాండ్స్ ఉన్నాయా, డబుల్ బాండ్స్ ఉన్నాయా? సో ఇచ్చిన మాలిక్యూల్ ఎక్కడైనా ఒక చాటున చాలు డబుల్ బాండ్ ఈన్ వాడతాము. ట్రిపుల్ బాండ్ ఒక చాటున చాలు ఐన్ వాడతాము. అన్ని సింగిల్ బాండ్స్ అయితే ఏం వాడాలి? ఏం. సో చెక్ చేసుకోండి, కార్బన్ కార్బన్ మధ్య ఏమండి? సింగిల్ బాండ్ మాత్రమే ఉంది. కాబట్టి ప్రైమరీ సఫిక్స్ ఏమైంది? ఏం. సెకండరీ సఫిక్స్ వచ్చేసరికి ఫంక్షన్ గ్రూప్స్ ఏమి లేవు. లిస్ట్ రాస్తున్నాను. ఫంక్షన్ గ్రూప్స్ చెక్ చేసుకొని ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఉందా లేదు. సో కంబైన్ చేస్తే ఏమైంది? ఇథేన్. నెక్స్ట్ మాలిక్యూల్ చెక్ చేసుకోండి. సో సెకండరీ ప్రిఫిక్స్ సబ్స్టిట్యూషన్స్ ఏమి లేవు. సో దీనికి 1 బాండ్ ఫినిష్ అయిపోయింది. 3 బాండ్స్ ఎవరు? హైడ్రోజన్సే. ఎవరు సబ్స్టిట్యూషన్స్ రాలేదు. ఈ కార్బన్ అనేది 2 బాండ్స్ ఫినిష్ చేసింది అదర్ కార్బన్తో. సో రిమైనింగ్ 2 బాండ్స్ హైడ్రోజన్స్ ఉన్నాయి. ఎవరు సబ్స్టిట్యూషన్స్ రాలేదు. కాబట్టి సెకండరీ ప్రిఫిక్స్ ఏం లేవు. నెక్స్ట్ ప్రైమరీ ప్రిఫిక్స్ వచ్చే సైక్లిక్ కాంపౌండ్ కాదు. నెక్స్ట్ రూట్ వర్డ్ లాంగ్ చైన్ లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 3. ఉంటే రూట్ వర్డ్ 3 ఉంటే వచ్చేకి రూట్ వర్డ్ ఏమవుతుంది? ప్రొప్. నెక్స్ట్ ప్రైమరీ సఫిక్స్ చెక్ చేసుకోండి. 3 కార్బన్స్ మధ్య ఓన్లీ ఏమున్నాయి? సింగిల్ బాండ్స్ ఉంటే ఏం వాడతాము? ప్రైమరీ సఫిక్స్ ఏన్. సెకండరీ సఫిక్స్ వచ్చేకి ఎటువంటి ఫంక్షన్ గ్రూప్స్ లేవు కాబట్టి వదిలేసాము. సో కలిపి రాయటమే, జస్ట్ యాడ్ చేయటమే. నెక్స్ట్ ఇదేమవుతుంది? బ్యూటేన్. నెక్స్ట్ ఎన్ని కార్బన్స్? 5. కాబట్టి రూట్ వర్డ్ ఏమవుతుంది? పెంట్. సో ఈ విధంగా రూట్ వర్డ్ వచ్చేకి 5 కార్బన్స్ రూట్ వర్డ్ పెంట్ అవుతుంది. సో 4th కేసులో వచ్చేకి రూట్ వర్డ్ బిట్ అవుతుంది. 5th కేసులో వచ్చేకి పెంట్ అవుతుంది. 6 కార్బన్స్ వస్తే ఏమవుతుంది? హెక్స్ అవుతుంది. సో ఈ విధంగా మనము యూపీఎస్ నేమ్స్ చెప్పుకున్నాము. జాగ్రత్తగా చూడమైతే ఈ విధంగా ఎన్ని రాసుకోవచ్చు. ఈ విధంగా దీన్ని కూడా స్ట్రైట్ చైన్ అంటాము. ఈ విధంగా స్ట్రైట్ చైన్ ఆల్కేన్స్ ఏమంటామంటే నార్మల్ ఆల్కేన్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా స్ట్రైట్ చైన్ ఉన్న ఆల్కేన్స్ ఏమంటారంటే నార్మల్ ఆల్కేన్స్ అంటారు. సో సింబల్ వచ్చేసరికి ఎన్ ఆల్కేన్స్ తో చూపిస్తారు. ఎన్ అంటే నార్మల్. నార్మల్ అంటే ఎటువంటి సైడ్ చైన్స్ లేకుండా, లేదా ఎటువంటి బ్రాంచీలు లేకుండా. సో బ్రాంచీలు అనేది నెక్స్ట్ టాపిక్ లో డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ చూడమ్మా, ఈ ఆల్కేన్స్ ఫర్దర్గా నేర్చుకోవాల్సింది. సో ఏది ఆల్కేన్స్ ఈ విధంగా రాసుకుంటే పోతే నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ రాసుకోవచ్చు. బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిసింది కదా. సో మనం ఏం డిస్కస్ చేస్తున్నాము? నార్మల్ ఆల్కేన్స్. నార్మల్ అంటే ఏంటి? కంటిన్యూస్ చైన్. ఎక్కడ ఎటువంటి సబ్స్టిట్యూషన్స్ లేవు. ఇక్కడ హైడ్రోజన్స్ అలాగే ఉన్నవి. వాటిని సింపుల్గా ఎన్ ఆల్కేన్స్ అన్నాం. జాగ్రత్తగా చూడమ్మా, ఇక్కడ ఒక పదం వస్తుంది ఆల్కైల్. ఇంకొక వర్డ్ వస్తుంది ఆల్కైల్. సో ఆల్కైల్ అంటే చూడమ్మా జాగ్రత్తగా. ఆల్కైల్ అంటే ఆల్కేన్స్ లో నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేయాలి. ఆల్కైన్ లోంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే వచ్చేది ఆల్కైల్. ఆల్కైన్ లోంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే వచ్చేది ఆల్కైల్. సో జాగ్రత్తగా చూడండి, ఆల్కైన్ జనరల్ ఫార్ములా ఏంటి? CnH2n+2. CnH2n+2. సో దాంట్లోంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేయాలి. సో ఇక్కడ నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే అంటే ఒక హైడ్రోజన్ తగ్గాలి. సో జాగ్రత్తగా చూడమ్మా, ఆల్కేన్ CnH2n+2 ఆల్కేన్ అంటాము. ఆల్కైల్ రావాలంటే ఒక హైడ్రోజన్ తగ్గించాలి. ఒక హైడ్రోజన్ తగ్గించాలంటే ఫార్ములా ఏమవుతుంది? సో అక్కడ చూడండి, హైడ్రోజన్స్ వచ్చేదానికి ఏముంది? 2n+2 ఉండి ఒకటి తగ్గించాలి కాబట్టి ఫార్ములా ఏమవుతుందంటే 2n+1.
సో ఒకటి తగ్గించాలి. సో కాబట్టి ఫార్ములా ఏమిటంటే CnH2n+1, CnH2n+1. సో ఇక్కడ రాసిన చూడమ్మా. సో ఆల్కైన్ నుంచే ఆల్కైన్స్ అనేవి వస్తవి, గుర్తుపెట్టుకోండి. ఆల్కైన్స్ నుంచే ఆల్కైన్స్ అనేవి డెరివేట్ అవుతాయి. సో ఆల్కైన్ ఫార్ములా CnH2n+2. సో ఆల్కైల్ రావాలంటే చెప్పినాము హైడ్రోజన్స్ ఒకటి తగ్గించాలి. హైడ్రోజన్స్ అక్కడ నుండి H2n+2. సో కాబట్టి ఒకటి తగ్గించాలంటే H2n+1. ఒకటి తగ్గించాను, ఒకటి తగ్గిస్తే ఏమైంది 2, 1 అయింది. ఓకే, వాటికి కూడా ఐయుపీఎస్ నేమ్స్ రాస్తున్నాం, జాగ్రత్తగా చూడమ్మా. సో ఫస్ట్ ఎవరు n=1 తీసుకుంటే CH4 వచ్చింది. ఏమొచ్చింది? CH4. సో ఒకటి తగ్గించమంటున్నాం. ఇదేంటి? ఆల్కేన్. దాన్ని ఆల్కైల్ గా మార్చాలి. సో గుర్తుపెట్టుకొని మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఆల్కైన్స్ ని ఆల్కైల్స్ గా మారుస్తున్నాము. సో మనం ఏం చేస్తాం క్లియర్ గా చెప్తున్నాం. ఆల్కైన్స్ ఏం చేస్తున్నాము? ఆల్కైల్స్ గా మారిస్తే ఎలా ఉంటుంది? సో జాగ్రత్త చూడమ్మా. సో ఇదేంటి? ఆల్కేన్ CH4. దీన్ని ఆల్కైల్ గా మార్చాలంటే ఏం చేయాలి? ఒక హైడ్రోజన్ తీసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైడ్రోజన్ తీసేసాను. ఈ హైడ్రోజన్ తీసేస్తే ఇప్పుడు ఫార్ములా ఏమవుతుంది? CH3. నెక్స్ట్ వచ్చేసరికి కార్బన్కి ఎన్ని బాండ్స్ రావాలి? 4 బాండ్స్. కానీ ఇక్కడ హైడ్రోజన్స్ 3 ఉండటం వల్ల 3 బాండ్స్ అవుతాయి కదా. సో 4th బాండ్ ఏంటి? ఇంకా లేదు. కాబట్టి ఈ లైన్ ఏం చూపిస్తుందంటే 4th బాండ్ చూపిస్తుంది. అంటే ఆ 4th బాండ్ ఎవరో తెలియదు. జాగ్రత్తగా చూడండి. ఆల్కైన్స్ నుంచి ఆల్కైల్ రావాలంటే ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసాము. ఒక బాండ్ కోల్పోయింది. ఆ కోల్పోయిన బాండ్ యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఉంచారు. సో ఈ బాండ్ అయితే చూపించాలి. ఎందుకంటే కార్బన్ 4 బాండ్స్ కాబట్టి 3 బాండ్స్ హైడ్రోజన్ తో ఫినిష్ అయిపోయి 1 బాండ్ ఇంకా పెండింగ్ ఉంది అని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో CH4 నుంచి CH3 వచ్చింది హైడ్రోజన్ రిమూవ్ చేస్తే. మరి నేమ్ ఏ విధంగా మారుతుంది? జాగ్రత్తగా చూడమ్మా. ఆల్కైన్ నుంచి ఆల్కైల్ గా మారుస్తున్నామంటే సో ఆల్కైన్ లో ఏం తీసివేయాలి? సో పేరు రావాలంటే ఏం తీసేసి ఏం కలపాలి? వైఎల్ కలపాలి. సో ఏం తీసేసి వైఎల్ కలిపితే ఏమవుతుంది? ఆల్కైల్ అవుతుంది. సో ఇప్పుడు దీనికి నేమ్ చెప్పాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? యాక్చువల్ CH4 నుంచి వచ్చింది. CH3 అనేది CH4 నుంచి వచ్చింది. సో ఎలా వచ్చింది? హైడ్రోజన్ రిమూవ్ చేస్తే. మరి నేమ్ కూడా ఎక్కడి నుంచి రావాలి? దాని నుంచి రావాలి. CH4 నేమ్ ఏంటి? మిథేన్. దాని పేరు రావాలంటే ఏం చెప్పుకున్నాము? ఏం తీసేయాలి? ఏం తీసేసి ఏం కలపాలి? వైఎల్. కాబట్టి పేరు ఏమవుతుంది? విత్ ఆయిల్. సింపుల్. ఫార్ములా రావాలంటేనేమో హైడ్రోజన్ తీసేసేయాలి. నేమ్ రావాలంటేనేమో ANE తీసేసి వైఎల్ కలపాలి. నెక్స్ట్ అన్నమా CH2. సో చెప్పండమ్మా, దానికి ఆల్కైల్ రాయాలంటే ఏం చెప్పుకున్నాము? ఒక హైడ్రోజన్ రిమూవ్ చేయాలి. హైడ్రోజన్ ఎక్కడి నుంచి రిమూవ్ చేయాలి? ఈ కార్బన్ నుంచి రిమూవ్ చేయొచ్చు, ఎక్కడైనా ఒక చార్ట్ నుంచి రిమూవ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కార్బన్ నుంచి రిమూవ్ చేస్తే ఈ కార్బన్ ఏమవుతుంది? CH3 కాస్త CH2. నెక్స్ట్ వచ్చేసరికి కార్బన్ 4 బాండ్స్ చూపించాలి కాబట్టి బాండ్ కంటిన్యూషన్ చూపించాను. నెక్స్ట్ దీని పేరేంటి? ఇథేన్. మరి హైడ్రోజన్ రిమూవ్ చేసినాక దాని పేరు ఏమవుతుంది? హైడ్రోజన్ రిమూవ్ చేస్తే నేమ్ ఏమవుతుంది? ఏని తీసేసి వైఎల్ కలపాలి. అప్పుడు నేమ్ ఏమవుతుంది? ఇథైల్. సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇథేన్కి ఫార్ములా ఏంటి? C2H6. ఇదేంటి స్ట్రక్చర్? C2H6 ఇచ్చే సేమ్ కొన్ని బుక్స్ లో దీన్ని కలిపిచ్చేస్తారు. సో దీని నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే ఏమొస్తుంది? C2H6 నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే ఏమొస్తుంది? C2H5 వస్తుంది. సో అక్కడ మొత్తం హైడ్రోజన్స్ 6 ఉన్నవి. 6 నుంచి మనం ఒకటి తీసేసాము, C2H5. నెక్స్ట్ ఫర్దర్గా ఏంటి? హైడ్రోజన్ రిమూవ్ చేసాం కాబట్టి కార్బన్ 4 బాండ్స్ రాలేదు. కాబట్టి ఈ విధంగా బాండ్ చూపించాలి. క్లియరా? సో కాబట్టి ఈ రెండు ఒకటే. సో ఆల్కైల్ నుంచి ఆల్కైల్స్ వస్తాయి. ఎలా వస్తాయి? ఒక హైడ్రోజన్ రిమూవ్ చేయాలి. నేమ్ రావాలంటే ఏం చేయాలి? ఏన్ అనే పదం తీసేసి ఆల్కైల్లో ఉన్న ఏన్ అనే పదం తీసేసి వైఎల్ యాడ్ చేయాలి. మిథేన్ ఏం తీసేసి మిథైల్. ఇథేన్ ఏం తీసేసి ఇథైల్. నెక్స్ట్ ఏమవుతుందమ్మా? సో ప్రొపేన్. సో ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసేసాను, ఇక్కడ చివరిది రిమూవ్ చేసేసాను. కాబట్టి ఏమవుతుంది? CH2. సో నేమ్ ఏమవుతుంది?
ఏం కట్ చేయటము, ఏం కట్ చేస్తే ఏమవుతుంది పురప్ ఆయిల్, నెక్స్ట్ బ్యూట్ ఆయిల్, నెక్స్ట్ ఏంటి బ్యూట్ ఆయిల్, నెక్స్ట్ పెన్ ఆయిల్. సో ఈ విధంగా ఆల్కైన్స్ నుంచి ఆల్కైన్స్ వస్తాయి. సింపుల్. ఒకసారి జాగ్రత్త చూడమ్మా. ప్రొపేన్కి వచ్చిన ఫార్ములా ఏంటి C3H8. హైడ్రోజన్ రిమూవ్ చేస్తే ఏమవ్వాలి C3H7 బాండ్. సో ఈ రెండు ఒకటే. ఎలా కూడా ఇస్తారు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ దీని ఫార్ములా C4H10, హైడ్రోజన్ రిమూవ్ చేసాం. సో ఏమవుతుంది C4H9. సో అర్థం ఏంటి బ్యూటైల్. సో ఈ విధంగా ఆల్కైల్స్ నుంచి ఆల్కైల్స్ అనేవి డెరివ్ అవుతాయి. సో ఇందాక ప్రీవియస్ మనం కొన్ని చోట్ల ఆల్కైల్ అనే పదం వాడాము. ఆల్కైల్ అంటే ఎవరో కాదు. ఆల్కైల్స్ నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే వచ్చేది ఆల్కైల్. ఆల్కైల్స్ ఎన్ని చాలా, ఎందుకంటే ఎన్ వాల్యూ చేంజ్ చేసుకుంటే అవుతాయి. అదేవిధంగా మరి ఆల్కైల్స్ ఎన్ని, ఇవి కూడా మెనీ, ఎందుకని ఇవి కూడా హైడ్రోజన్ రిమూవ్ చేసుకుంటాయి. ఎన్ని ఆల్కైల్స్ ఉంటే అన్ని ఆల్కైల్స్ ఉంటాయి. ఎందుకని ఒక హైడ్రోజన్ రిమూవ్ చేయడం కదా ఆల్కైల్స్ నుంచి. సో మిథేన్ ఆల్కైల్ గా మార్చాలంటే మిథైల్, ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసాం. ఇథేన్ ఆల్కైల్ గా మారాలంటే ఇథైల్, ఒక హైడ్రోజన్ తగ్గించటమే. ఒక హైడ్రోజన్ తగ్గిస్తే వచ్చేది ఆల్కైల్. నెక్స్ట్ చూడమ్మా. సో IUPAC ఏమో ఇప్పుడు దాకా మనము నేర్చుకొని వచ్చేకి నార్మల్ ఆల్కైన్స్ అంటే ఏంటి, ఎటువంటి బ్రాంచెస్ లేవు, ఎటువంటి సబ్స్టిట్యూషన్స్ లేవు. సో ఇప్పుడు నుంచి మనం నేర్చుకోబోయే ఏంటి అంటే బ్రాంచింగ్ ఉన్నాయి. వాటికి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ కార్బన్ 1 బాండ్ ఫినిష్ చేసింది కాబట్టి రిమైనింగ్ 3 బాండ్స్ ఎవరు హైడ్రోజన్స్ ఉండాలి. 3 ఉన్నాయి. ఈ కార్బన్ చూడండి, సో బోత్ సైడ్స్ 2 బాండ్స్ అయిపోయినాయి కాబట్టి రిమైనింగ్ హైడ్రోజన్స్ ఎన్ని 2. ఈ కేసు సెట్ చేసుకోండి. చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్బన్ అనేది 2 బాండ్స్ ఫినిష్ అయిపోయింది కాబట్టి రిమైనింగ్ ఎంత రావాలి హైడ్రోజన్స్ 2. రిమైనింగ్ 2 హైడ్రోజన్స్ రావాల్సి కానీ ఇక్కడ ఒక హైడ్రోజన్స్ ఎన్ని వచ్చింది 1 వచ్చింది. సో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని స్ట్రైట్ చైన్ గా భావిస్తే ఇదేమవుతుంది బ్రాంచ్ అవుతుంది. లేకపోతే హైడ్రోజన్ ప్లేస్ లో వచ్చిన సబ్స్టిట్యూషన్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఏదైతే బ్రాంచ్ అనేది మెయిన్ తెలియాలి. సో కంటిన్యూస్ చైన్ లో పక్కన హైడ్రోజన్ ప్లేస్ లో మిథైల్ గ్రూప్స్ కానీ ఎథైల్ గ్రూప్స్ కానీ ఎవరైనా అదర్ కార్బన్ గ్రూప్స్ వస్తే వాటిని ఏమంటామంటే బ్రాంచెస్ అంటాము. లేకపోతే సైడ్ చైన్స్ కూడా అంటాము. సమ్ టైమ్స్ వచ్చేసరికి సబ్స్టిట్యూషన్స్ అంటాము. హైడ్రోజన్ ప్లేస్ లో వాళ్ళు సబ్స్టిట్యూట్ అయ్యారు అని చెప్తాము. ఓకే. సో ఇటువంటి బ్రాంచెస్ ఉన్న కాంపౌండ్స్ వస్తే IUPAC నేమ్ ఎలా ఇవ్వాలి? సో ఆల్రెడీ నేను ప్రీవియస్ టేబుల్ రూల్స్ రాసుకున్నాము. ఫస్ట్ మనం ఏం చేయాలి, పేరెంట్ చైన్ ఐడెంటిఫై చేయాలి. పేరెంట్ చైన్ ఐడెంటిఫై చేయడం కోసం మనం పాయింట్స్ రాస్తున్నాం. ఫస్ట్ టైం చెక్ చేసుకోవాలి ఫంక్షనల్ గ్రూప్ ఎక్కడ ఉందో చెక్ చేసుకోవాలి. మనం ఏదైతే పేరెంట్ చైన్ గా భావిస్తాం, ఫస్ట్ మన మనసులో ఉండాల్సిందంటే పేరెంట్ చైన్ అనగానే మనకి బేసిక్ తెలియాల్సింది ఏంటంటే మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ అనేది పేరెంట్ చైన్ గా భావిస్తాం. జస్ట్ బేసిక్ అది. మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఎటువైపు ఉంటే అది పేరెంట్ చైన్ గా భావిస్తాం. అయితే అన్నిటికన్నా ముఖ్యమైన కండిషన్ ఏంటంటే దాంట్లో ఫంక్షనల్ గ్రూప్ తప్పనిసరిగా ఉండాలి. ఒక మాలిక్యూల్లో కానీ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే తప్పనిసరిగా నువ్వు ఏదైతే మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉన్న చైన్ ని పేరెంట్ చైన్ అనుకుంటావో దాంట్లో కూడా అది కలిసి ఉండాలి. సో ఒకసారి మీరు అది ఫస్ట్ ఫంక్షనల్ గ్రూప్. కానీ ఫంక్షనల్ గ్రూప్ లేకపోతే నువ్వు ఏదైతే పేరెంట్ చైన్ తీసుకుంటావో దాంట్లో ఏముండాలి, డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉండాలి. ఒకవేళ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ కూడా లేకపోతే నెక్స్ట్ వచ్చే పేరెంట్ చైన్ దేని తీసుకుంటామో పేరెంట్ చైన్ వచ్చేసరికి సింపుల్ గా ఎక్కడైతే ఏ చైన్లో అయితే మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉన్నాయో దాన్ని పేరెంట్ చైన్ గా తీసుకుంటాము. సో చూడమ్మా, ప్రతి ఎగ్జాంపుల్ ని నేను 2 సార్లు రాశాను. ఎందుకు రాశానంటే ఒకటి ఏదైతే కరెక్ట్ మెథడ్ చూపిస్తామో, ఏదైతే రాంగ్ మెథడ్ కూడా చూపిస్తాము. సో ఈ 2 సేమ్. ఇప్పుడు IUPAC నేమ్స్ 2 సార్లు రాస్తే మీకు అర్థమవుతుంది. 2-3 ఎగ్జాంపుల్స్ ఏది కరెక్ట్ ఏది రాంగ్, నెక్స్ట్ ఆటోమేటిక్గా మీరు సెట్ అయిపోతారు.
సో ఒకసారి చూడమ్మా. సో ఇక్కడ మనకి ఈ మాలిక్యూల్లో మీకు ఏదైనా ఫంక్షనల్ గ్రూప్ కనపడుతుందా? లేదు. నెక్స్ట్ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఏమైనా కనపడుతుందా? లేదు. ఈ మాలిక్యూల్ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఎక్కడ? డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ అంటే కార్బన్ కి కార్బన్ మధ్య. సో ఫంక్షనల్ గ్రూప్ లేదు. నెక్స్ట్ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ లేదు. నెక్స్ట్ మనం ఏం చూడాలి? మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉన్నది. మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉన్నది మనం ఏం చూడాలి? లాంగ్ చైన్ గా తీసుకోవాలి, లేకపోతే పేరెంట్ చైన్ గా తీసుకోవాలి. ఏదైతే లాంగ్ చైన్ గా లేకపోతే పేరెంట్ చైన్ తీసుకుంటామో అదేమవుతుంది? రూట్ వర్డ్. ఓకే, ఫంక్షనల్ గ్రూప్ లేదు. నెక్స్ట్ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ లేవు. నెక్స్ట్ కార్బన్ ఆటమ్స్ చెక్ చేసుకోండి. కార్బన్ ఆటమ్స్ సహజంగా మీకు ఏమనిపిస్తుంది? సహజంగా మనం ఎప్పుడు స్ట్రైట్ చైన్ చూస్తాము. స్ట్రైట్ చైన్ గా దీన్ని తీసుకుంటే చెక్ చేసుకోండి. స్ట్రైట్ చైన్ లో ఏముండాలి? మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉండాలి. చెక్ చేసుకోండి. కార్బన్ ఆటమ్స్ ఉంటాయి 1 2 3 4. సో మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉంటాయి 4. రూట్ వర్డ్ ఏంటంటే 4 కార్బన్ ఆటమ్స్. అదొక మెథడ్. దీన్ని ఇక్కడ రాశాను. సో జాగ్రత్త చూడమ్మా. సో మనం ఏం చెప్పుకుంటున్నాము? మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉంటే అదే దాన్ని పేరెంట్ చైన్ అంటాము. ఒకసారి చూడండి, ఈ పాసిబిలిటీ రాశాను. రెండో పాసిబిలిటీ చూడండి. సో నేను పేరెంట్ చైన్ దీనిగా తీసుకుంటే కార్బన్ ఆటమ్స్ కౌంట్ చేయండి. 1 2 3 4 5. ఇప్పుడు చెప్పండి ఏది కరెక్ట్? పేరెంట్ చైన్ సెలెక్ట్ చేయటము ఈ మెథడ్ కరెక్టా? ఇది కరెక్ట్. సో ఎందుకని? మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏం చూసుకోవాలి? ఫంక్షనల్ గ్రూప్ లేదు. డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ లేవు. నెక్స్ట్ ఏం చూసుకోవాలి? మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. దీంట్లో చెక్ చేసుకుంటే పేరెంట్ చైన్ 4 గా తీసుకుంటే, దీని పేరెంట్ చైన్ ఎలా తీసుకుంటే, సో దీన్ని లాంగ్ చైన్ గా భావిస్తే పేరెంట్ చైన్ లో ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి? 4 కార్బన్ ఆటమ్స్. కానీ ఎలా తీసుకుంటే లాంగ్ చైన్ లో ఎన్ని వస్తున్నాయి? 5 కార్బన్ ఆటమ్స్. సో ఏది కరెక్ట్ ఇప్పుడు? సో లాంగ్ చైన్ లో ఉండాలి మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. కాబట్టి ఇదేంటి కరెక్ట్? ఇదేంటి రాంగ్? ఇది రాంగ్, ఇది కరెక్ట్. ఓకే, కరెక్ట్ ఐడెంటిఫై చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి ఐయుపిఎస్ నేమ్ రాయడం. సో ఐయుపిఎకి వచ్చే మొత్తం మనకి ఎన్ని? 5 టర్మ్స్ ఉన్నాయి. జాగ్రత్తగా చూడండి. సో మనం ఎప్పుడైతే లాంగ్ చైన్ సెలెక్ట్ చేసామో ఆటోమేటిక్గా మనకి ఏదవుతుంది? రూట్ వర్డ్ అవుతుంది. సో లాంగ్ చైన్ అంటే ఏంటి? కార్బన్ ఆటమ్స్ డైరెక్ట్గా. సో రూట్ వర్డ్ కూడా ఏంటి? నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇన్ ద పేరెంట్ చైన్ ఆర్ లాంగ్ చైన్. లాంగ్ చైన్ ని పేరెంట్ చైన్ అంటారు. సో లాంగ్ చైన్ లో 5 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయంటే రూట్ వర్డ్ ఏమవుతుంది? పెంట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రూట్ వర్డ్ తర్వాత సెకండరీ ప్రిఫిక్స్. సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఏంటి? సబ్స్టిట్యూషన్. పేరెంట్ చైన్ కాకుండా ఇంకెక్కడైనా సబ్స్టిట్యూషన్ ఉన్నాయా, లేకపోతే పేరెంట్ చైన్ కాకుండా ఏమైనా బ్రాంచ్లు ఉన్నాయా చెక్ చేసుకోండి డెఫినేషన్. సో సెకండరీ ప్రిఫిక్స్ అంటే బ్రాంచెస్ కానీ సబ్స్టిట్యూషన్ కానీ. దీన్ని పేరెంట్ చైన్ గా తీసుకుంటే ఈ కార్బన్స్ అన్ని రూట్ వర్డ్ కౌంట్ అయినవి. కానీ ఇది పేరెంట్ చైన్ గా తీసుకుంటే ఈ కార్బన్స్ అన్ని రూట్ వర్డ్ లో కౌంట్ అయినవి. పెంట్ అనే దాంట్లో కౌంట్ అయిపోయినాయి 5 కార్బన్స్. కానీ ఈ CH3 అనేది రూట్ వర్డ్ లో కౌంట్ కాలేదు. అంతే కదా? రూట్ వర్డ్ ఏమన్నావు? పెంట్ అన్నావు. పెంట్ అంటే 5 కార్బన్స్. సో ఈ లాంగ్ చైన్ లో 5 కార్బన్స్ సరిపోయినాయి. మరి ఆ కార్బన్ కౌంట్ చేయలేదు. దాన్ని ఏం చేయాలి? బ్రాంచ్ గా తీసుకుంటాము. సో ఈ పేరెంట్ చైన్ లో ఆ పక్కన ఉన్న దాన్ని ఏమంటాము? బ్రాంచ్. ఒక చెట్టుకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టు అనేది ఏ విధంగా వర్టికల్ ఉంటే పక్కన ఉన్న వాటిని ఏమంటాము? బ్రాంచెస్. అదేవిధంగా దీన్ని పేరెంట్ చైన్ గా భావిస్తే ఆ పక్కన ఉన్న దాన్ని ఏమంటాము? బ్రాంచ్ అంటాము. సో ఇదేమంటుంది? బ్రాంచ్. సో సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఎవరు? సబ్స్టిట్యూషన్స్, బ్రాంచెస్. సో చెప్పండి అమ్మా. సో ఇదేంటి సెకండరీ ప్రిఫిక్స్? బ్రాంచ్. ఓకే, బాగానే ఉంది. సో సెకండరీ ప్రిఫిక్స్ ఏమవ్వాలి? ఇది అవ్వాలి. ఓకే. సో CH3 ప్రీవియస్ గా చెప్పినాం. CH3 యొక్క పేరేంటి? మిథైల్. సో CH4 మిథేన్. సో మిథేన్ లో నుంచి ఒక హైడ్రోజన్ చేస్తే ఏమవుతుంది? మిథైల్.
సో ఆల్కైన్ లోంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే ఏమవుతుంది? ఆల్కైల్. అదేవిధంగా మిథేన్ ఫార్ములా CH4, ఇక్కడ ఉంది CH3, అంటే ఒక హైడ్రోజన్ రిమూవ్ చేశారు. ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే మిథేన్ ఏమవుతుంది? మిథైల్. కాబట్టి సెకండరీ ప్రిఫిక్స్ ఏమవుతుంది? మిథైల్. మిథైల్. నెక్స్ట్ వచ్చేళ్ళకి సెకండరీ ప్రిఫిక్స్ తర్వాత ఏంటి? ప్రైమరీ ప్రిఫిక్స్. సో ప్రైమరీ ప్రిఫిక్స్ అంటే ఏంటి? సైక్లిక్ కాంపౌండ్స్ ఉన్నప్పుడు మాత్రమే. ఇక్కడ సైక్లిక్ కాంపౌండ్ లేదు కాబట్టి ఏమీ లేదు అని రాసుకుంటాము. నెక్స్ట్ వచ్చేళ్ళకి ఏంటి? రూట్ వర్డ్ ఆల్రెడీ ఫినిష్ అయింది. నెక్స్ట్ ప్రైమరీ సఫిక్స్. ప్రైమరీ సఫిక్స్ అంటే ఏంటి? కార్బన్ కార్బన్ మధ్య సింగిల్ బాండ్స్ ఉంటాయా, డబుల్ బాండ్స్ ఉంటాయా, ట్రిపుల్ బాండ్స్ ఉన్నాయా? సో మనకి ఇచ్చిన మాలిక్యూల్ కార్బన్ కార్బన్ మధ్య ఉంటాయి, సింగిల్ బాండ్స్ ఉన్నాయి. అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే రాస్తాం ఏన్. నెక్స్ట్ ఏంటి? సెకండరీ సఫిక్స్. సో సెకండరీ సఫిక్స్ అంటే ఏంటి? ఫంక్షన్ గ్రూప్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఓకే. నెక్స్ట్ వచ్చరికి దీని IUPAC నేమ్ రాయాలి. IUPAC నేమ్ ఏంటి? మొత్తం కలిపి రాసేయటమే. సో ఒకసారి చూడమ్మా, ఇది కలిపి రాద్దాము. IUPAC నేమ్ కలిపి రాస్తే ఫస్ట్ ఏం రాస్తారు? మిథైల్. సెకండరీ ప్రిఫిక్స్ అంటే IUPAC నేమ్ ఏంటి? సెకండరీ ప్రిఫిక్స్ ప్లస్ ప్రైమరీ ప్రిఫిక్స్, రూట్ వర్డ్ ప్లస్ ప్రైమరీ సఫిక్స్ ప్లస్ సెకండరీ సఫిక్స్. సో కాబట్టి ఏమవుతుంది? మిథైల్. సెకండరీ ప్రిఫిక్స్ తర్వాత ఎవరు? ప్రైమరీ ప్రిఫిక్స్. ఏమి లేదు. నెక్స్ట్ ఎవరు? రూట్ వర్డ్. రూట్ వర్డ్ ఏంటి? పెంట్. రూట్ వర్డ్ తర్వాత ఏమొస్తుంది? ప్రైమరీ సఫిక్స్. ప్రైమరీ సఫిక్స్ మనకి ఏంటి? ఏన్. ప్రైమరీ సఫిక్స్ మనకి ఇక్కడ ఏంటి? ఏన్. ఓకే. నెక్స్ట్ సో ఏదైతే ఇది రాసుకున్నాం మిథైల్, ఆ మిథైల్ యొక్క పొజిషన్ చెప్పాలి. పొజిషన్ చెప్పాలంటే నెంబరింగ్ ఇవ్వాలి. పొజిషన్ చెప్పాలని చెప్పాలి, నెంబరింగ్ ఇవ్వాలి. సో నెంబరింగ్ ఇద్దాము. సో ఈ డైరెక్షన్ ఇద్దాము లేదా ఆ డైరెక్షన్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నెంబరింగ్ ఈ డైరెక్షన్ ఇస్తే ఇది ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్. సో ఈ విధంగా నెంబరింగ్ ఇచ్చాము. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టు ఏదైతే ఈ సబ్స్టిట్యూషన్ ఎక్కడ ఉంది? థర్డ్ కార్బన్ మీద ఉంది. కాబట్టి ఏదైతే ఈ సబ్స్టిట్యూషన్ మిథైల్ ఎక్కడ ఉంది? ఆన్ థర్డ్ కార్బన్ చూపించాలి. సో ఈ విధంగా మనము 3 మిథైల్ అంటే ఏంటి? ఆన్ థర్డ్ కార్బన్ మిథైల్ గ్రూప్ ఈస్ ప్రెసెంట్. నెక్స్ట్ వచ్చేసరికి పెంటే. నెక్స్ట్ ఏంటమ్మా? పెంటే. సో నెంబరింగ్ ఇటు నుంచి ఎందుకు ఇచ్చారు? ఇటు నుంచి ఇవ్వచ్చు కదా. సో గుర్తుపెట్టుకోండమ్మా, నెంబరింగ్ ఇవ్వాలంటే మనం చెప్పుకున్న రూల్స్, సబ్స్టిట్యూషన్కి ఏమి రావాలి? లోయెస్ట్ నెంబర్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్ వెళ్తే సబ్స్టిట్యూషన్ ఎంత వచ్చింది? థర్డ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు నుంచి ఇచ్చామనుకో 1 2 3. సో ఇక్కడ కూడా సబ్స్టిట్యూషన్ ఏముంది? 3. సో ఎటు నుంచి వచ్చినా కూడా సబ్స్టిట్యూషన్కి సేమ్ ప్లేస్ ఉంది కాబట్టి ఎటైనా కన్సిడర్ చేయొచ్చు. క్లియరా? నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి. సో ఈ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇదేంటమ్మా? రాంగ్ మెథడ్, ఇది కరెక్ట్ మెథడ్. IUPAC రాసాము. నెక్స్ట్ మనం అగైన్ ఒక ఎగ్జాంపుల్ రాశాను. ఆ ఎగ్జాంపుల్ 2 ప్లేసెస్ రాశాను. ఎందుకని? ఒకటి రాంగ్ అని తెలియాలి, ఇంకొకటి మీకు కరెక్ట్ అని తెలియాలి. చూద్దాం పాయింట్ కదా. సహజంగా మనం ఏం చేస్తామమ్మా? సో ఫస్ట్ పేరెంట్ చైన్ ఐడెంటిఫై చేయాలి. పేరెంట్ చైన్ అనగా మనం అనుకుంటాము సహజంగా స్ట్రైట్ అనుకుంటాం. స్ట్రైట్ అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైట్ గా తీసుకుంటే దీన్ని స్ట్రైట్ గా ఎలా తీసుకుంటే ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి కౌంట్ చేసుకోండి. 6 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. ఎలా ఉన్నాయి? 6 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. సో దాన్ని పేరెంట్ చైన్ గా ఎలా భావిస్తే, స్ట్రైట్ చైన్ గా, ఈ స్ట్రైట్ చైన్ ని మనం పేరెంట్ చైన్ గా భావిస్తే 6 కార్బన్ ఆటమ్స్ ఉంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడమ్మా. ఈ స్ట్రైట్ చైన్ మనం పేరెంట్ చైన్ గా తీసుకున్నామంటే ఇదేమవుతుందంటే బ్రాంచ్ అవుతుంది. పేరెంట్ చైన్ కి ఏదైతే అదర్ సైడ్స్ ఉంటే వాళ్ళు ఏమంటాం? బ్రాంచ్ అవుతుంది. దీన్ని పేరెంట్ చైన్ గా తీసుకుంటే ఇదేమవుతుంది? బ్రాంచ్. ఇది కూడా ఏమవుతుంది? బ్రాంచ్. సో దీన్ని పేరెంట్ చైన్ గా తీసుకుంటే
ఇది బ్రాంచ్లు అవుతాయి, గుర్తుపెట్టుకోండి. బ్రాంచ్ లేకపోతే ఏమంటాం సైడ్ చైన్. ఓకే, దీన్ని పేరెంట్ చైన్ గా తీసుకుంటే కార్బన్ ఆటమ్స్ అన్ని 6. సో మనం ఏం చెప్పుకున్నాం, పేరెంట్ చైన్ తీసుకోవాలంటే ఫస్ట్ ఏం చూసుకోవాలి, ఫంక్షన్ గ్రూప్ ఎక్కడ చూసుకోవాలి. ఫంక్షన్ గ్రూప్ ఎక్కడ లేదు కాబట్టి వదిలేసేసాం అనే వారం. నెక్స్ట్ వచ్చేసరికి డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఏమైనా చూసుకోవాలి, లేవు దాన్ని వదిలేసేసాం ఎక్కడ. నెక్స్ట్ ఏం చూసుకోవాలి, మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ఫంక్షన్ గ్రూప్ లేవు, డబుల్ బాండ్స్ ట్రిపుల్ బాండ్స్ లేకపోతే నెక్స్ట్ ఫోకస్ ఎక్కడ పెట్టాలి, మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఏది అదే పేరెంట్ చైన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ రిమెంబర్, పేరెంట్ చైన్ సెలెక్ట్ చేయాలంటే ఫస్ట్ మనం కన్నుపోయి ఫంక్షన్ గ్రూపులు ఎతకాలి, ఉందా. ఓకే, ఉంటే. సో ఫంక్షన్ గ్రూప్ కలిగిన దాన్ని పేరెంట్ చైన్ గా తీసుకొని పేరెంట్ చైన్ సెలెక్ట్ చేయాలి. ఫంక్షన్ గ్రూప్ లేకపోతే డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఎక్కడ ఉన్నాయా ఉంటే వాటిని పేరెంట్ చైన్ లో వచ్చే విధంగా ప్లాన్ చేయాలి. అవి కూడా లేకపోతే మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి చూసుకోవాలి. సో చెక్ చేసుకున్నామా, ఇది రాశాను. సేమ్ మాలిక్యూల్ ఇది. సో 6 అన్నా కదా. రెండో పాసిబిలిటీ చూడండి, నేను దీన్ని పేరెంట్ చైన్ గా భావిస్తే, దీన్ని కాకుండా పేరెంట్ చైన్ గా నేను ఎలా భావించాను. సో దాన్ని పేరెంట్ చైన్ గా భావిస్తే ఎన్ని కార్బన్ ఆటమ్స్ కౌంట్ చేసుకోండి. సో ఎన్ని వస్తున్నాయి కార్బన్ ఆటమ్స్, 7. ఎన్ని వస్తున్నాయి కార్బన్ ఆటమ్స్, 7 వస్తున్నవి. జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడేమో 6 కార్బన్ ఆటమ్స్, ఇక్కడేమో 7 కార్బన్ ఆటమ్స్. సో మనం ఏం చెప్పుకున్నాము, పేరెంట్ చైన్ లో ఏముండాలి, మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ఎప్పుడు ఫంక్షనల్ గ్రూప్స్, డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ అవన్నీ పక్కన పెట్టేస్తే. ఓకే, కాబట్టి ఇదేమైంది, రాంగ్. ఇదేమవుతుంది, రాంగ్ అయిపోతుంది. ఇదేంటి, కరెక్ట్. సో రాంగ్ అని పక్కన పెట్టాం, ఇది కరెక్ట్. ఈ కరెక్ట్ దానికి ఏంటి, ఆన్సర్స్ చేయాలి కదా. సో ఎప్పుడైతే దీన్ని పేరెంట్ చైన్ గా తీసుకున్నావో, నెక్స్ట్ మనం చూడమా, ఇక పేరెంట్ చైన్ లో ఇంక్లూడ్ కాని వాటిని ఏమంటాం మనము, సబ్స్టిట్యూషన్స్ అంటాము, లేదా బ్రాంచెస్ అంటాము, లేదా సైడ్ చైన్స్ అంటాం. సో ఈ పేరెంట్ చైన్ లో ఈ కార్బన్ ఆటం అనేది కలవలేదు కాబట్టి ఇదేమైంది, బ్రాంచ్. ఇదేమవుతుంది, బ్రాంచ్. అదే ఇదే పేరెంట్ చైన్ లో ఈ రెండు కార్బన్స్ కూడా ఇంక్లూడ్ అవ్వాలి కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, బ్రాంచ్. బ్రాంచ్ అంటాము, సైడ్ చైన్స్ అంటాము. అట్లా కాకుండా ఈ మిథైల్స్ ఇది ఏమంటాము, ఎథైల్. ఇవి కాకుండా వేరే వాళ్ళు వస్తే ఏమంటాము, సబ్స్టిట్యూషన్స్ అంటాము. ఓకే. నెక్స్ట్ ఐయుపిఎస్ నేమ్ రాయాలంటే ఫస్ట్ ఏం చూసుకోవాలి, సెకండరీ ప్రిఫిక్స్. సో సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఏంటి, ఆల్రెడీ చెప్పుకున్నాము. సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఏంటి, సో సబ్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే బ్రాంచెస్ ఏమంటాము, సెకండరీ ప్రిఫిక్స్ అంటాము. డెఫినేషన్స్ చెప్పుకున్నాము. సబ్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే బ్రాంచెస్ ఏమంటాము, సెకండరీ ప్రిఫిక్స్. చెప్పుకోండి, ఇక్కడ బ్రాంచ్లు 2 ఉన్నాయి కాబట్టి అవి ఏమవుతాయి, సెకండరీ ప్రిఫిక్స్ అవుతాయి. ఎవరెవరు బ్రాంచులు, ఒకటి ఎవరు, CH3ని. CH3 ఏమన్నా మిథైల్. అదేంటి, బ్రాంచ్ కాబట్టి సెకండరీ ప్రిఫిక్స్ ఒక మిథైల్. సెకండరీ ప్రిఫిక్స్ ఇది కూడా అవుతామా, ఇది కూడా ఏంటి, బ్రాంచ్. 2 కార్బన్స్ ఉంటాయి కాబట్టి ఏమంటాం, ఇథైల్. సో సెకండరీ ప్రిఫిక్స్ వచ్చేసి మనకి ఇక్కడ 2 ఉన్నవి. మిథైలు ఇథైల్. నెక్స్ట్ వచ్చేది సెకండరీ ప్రిఫిక్స్ తర్వాత ప్రైమరీ ప్రిఫిక్స్ అంటే ఏంటి, సైక్లిక్ కాంపౌండ్. ఇక్కడ సైక్లిక్ కాంపౌండ్ ఉందా, లేదు కాబట్టి వదిలేద్దాం. నెక్స్ట్ ఏం చూసుకోవాలి, రూట్ వర్డ్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇన్ ద లాంగ్ చైన్. సో లాంగ్ చైన్ లో ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి, 7 కాబట్టి రూట్ వర్డ్ ఏమవుతుంది, హెప్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, ప్రైమరీ సఫిక్స్. సో ప్రైమరీ సఫిక్స్ ఏంటి, సింగిల్ బాండ్స్ ఉన్నాయా, డబుల్ బాండ్స్ ఉన్నాయా, ట్రిపుల్ బాండ్స్ ఉన్నాయా, అన్ని సింగిల్ బాండ్స్ అయితే ప్రైమరీ సఫిక్స్ ఏంటి, AN. నెక్స్ట్ వచ్చరికి సెకండరీ సఫిక్స్ అంటే ఏంటి, ఏమైనా ఫంక్షన్ గ్రూప్స్ ఉన్నాయా, ఏమి లేవు కాబట్టి ఏమి లేవు. నెక్స్ట్ వచ్చరికి నెంబరింగ్ ఇవ్వాలి. సో నెంబరింగ్ చూడమ్మా, నెంబరింగ్ ఎలా ఇద్దాము, 2 పాసిబిలిటీస్. నెంబరింగ్ ఇలా ఇస్తే, నెంబరింగ్ ఈ డైరెక్షన్ లో ఇస్తే
సో చూడండి, నెంబరింగ్ ఈ డైరెక్షన్లో ఇస్తే ఇది ఒక మెథడ్, నెంబరింగ్ డైరెక్షన్. నెంబరింగ్ ఎవరికి ఇవ్వాలి? పేరెంట్స్ ఏంటి గుర్తుపెట్టుకోండి. రెండో నెంబరింగ్ ఏంటి? దీనికి ఆపోజిట్. సో రెండు పాసిబిలిటీస్ రాయాలి, రెండు పాసిబిలిటీస్ రాశాను. నెంబరింగ్ రాసినాక నెక్స్ట్ ఏం చేయాలంటే ఎక్కడైతే సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటి యొక్క పొజిషన్స్ని సమ్ చేయాలి. దాన్నే ఏమంటామంటే లోయెస్ట్ సమ్ రూల్. ఏమంటాము? లోయెస్ట్ సమ్ రూల్ అంటారు. సో లోయెస్ట్ సమ్ రూల్ అంటే ఏదమ్మా? సో నెంబరింగ్ ఇచ్చాము, నెంబరింగ్ ఇచ్చాక మనం ఏం చేయాలంటే ఎక్కడైతే సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయో, ఎక్కడైతే బ్రాంచెస్ ఉన్నాయో వాటి యొక్క పొజిషన్ ఏం చేయాలంటే సమ్ చేయాలి. సో ఈ నెంబరింగ్లో చూడండి, బ్రాంచ్ ఎక్కడ ఉంది? ఇదేంటి? థర్డ్ కార్బన్. 1 2 3 థర్డ్ కార్బన్ మీద ఏముంది? బ్రాంచ్ ఉంది. సో థర్డ్ కార్బన్ మీద ఉంది. ప్లస్ నెక్స్ట్ ఎక్కడ ఉంది? బ్రాంచ్ ఫోర్త్ కార్బన్ మీద ఉంది. సో ఎక్కడైతే సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటి యొక్క సమ్ చేయాలి. సబ్స్టిట్యూషన్స్ థర్డ్ కార్బన్ మీద ఉంది, సబ్స్టిట్యూషన్ ఫోర్త్ కార్బన్ మీద ఉంది. సో వాటి సమ్ చేయాలి. ఎంత వచ్చింది? 7 వచ్చింది. ఈ నెంబరింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబరింగ్లో వెళ్తే సేమ్ వాటి యొక్క ఎక్కడైతే సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయో, ఎక్కడైతే బ్రాంచెస్ ఉన్నాయో వాటి యొక్క పొజిషన్ సమ్ చేయాలి. సో ఈ నెంబరింగ్లో చూడండి, బ్రాంచ్ ఎక్కడ ఉన్నాయి? ఫస్ట్ నెంబర్ బ్రాంచ్ ఎక్కడ ఉంది? ఆన్ ఫోర్త్ కార్బన్. నెంబరింగ్ ఇలా వెళ్ళాం. సో ఈ రెండేమవుతుంది? బ్రాంచ్లు ఎక్కడెక్కడ ఉండే చెక్ చేసుకోండి. ఫోర్త్ కార్బన్ మీద ఉంది. 4 నెక్స్ట్ ఎక్కడ ఉంది? ఇదేంటి? ఫిఫ్త్ కార్బన్ మీద ఈ బ్రాంచ్ ఉంది. ఇదేంటి? ఫిఫ్త్ కార్బన్ మీద ఉంది. సో ఈ విధంగా నెంబర్ ఇస్తే బ్రాంచెస్ కానీ సబ్స్టిట్యూషన్స్ కానీ ఎక్కడ ఉన్నాయి? ఆన్ ఫోర్త్ కార్బన్ మీద ఉన్నాయి మరియు ఆన్ ఫిఫ్త్ కార్బన్ మీద ఉన్నాయి. సో వాటిని ఏం చేయాలి? సమ్ చేయాలి. సో పొజిషన్ సమ్ చేయాలి. 9. సో ఇలా చేస్తేనేమో పొజిషన్ల యొక్క సమయం అవుతుందంటే 9 అవుతుంది. ఇలా చేస్తేనేమో నెంబరింగ్ పొజిషన్ల యొక్క సమయం అవుతుంది 7 అవుతుంది. మనం ఏది ఫాలో అవ్వాలి? ఎక్కడైతే లోయెస్ట్ వస్తుందో దాన్ని ఫాలో అవ్వాలి. సో మనం చూడమ్మా, ఇక్కడ మనం ఎవరిని సమ్ చేసాము? బ్రాంచెస్ లేకపోతే సబ్స్టిట్యూషన్ యొక్క పొజిషన్ని సమ్ చేసాము. ఇలా నెంబరింగ్ ఇస్తేనేమో బ్రాంచెస్ వచ్చేలకి థర్డ్ కార్బన్ మీద ఫోర్త్ కార్బన్ ఉంది, వాటి సమ్ 7. ఇలా నెంబరింగ్ ఇస్తేనేమో సో ఏది బ్రాంచ్ ఉన్నాయో ఫోర్త్ కార్బన్ మీద ఉంది మరియు ఫిఫ్త్ కార్బన్ ఉంది, వాటి యొక్క సమ్ 9. సో ఏది కరెక్ట్ అంటే మనకి లోయెస్ట్ వచ్చేది కరెక్ట్, కాబట్టి ఇది కరెక్ట్. ఇదేమవుతుంది? రాంగ్ అవుతుంది. ఇదేమవుతుంది? రాంగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేలకి నెక్స్ట్ అమ్మా ఐయుపిఎస్సి కలిపి రాసేయటమే. కలిపి రాసే ముందు ప్రిఫిక్స్లు 2 ఉంటాయి కాబట్టి వాటి ప్లేస్ అని చెప్పాలి. మిథైల్ ఏ కార్బన్ మీద ఉంది? మిథైల్ ఆన్ థర్డ్ కార్బన్. ఇథైల్ ఏ కార్బన్ మీద ఉంది? ఇథైల్ ఎక్కడ ఉంది? ఫోర్త్ కార్బన్. నెక్స్ట్ ఫినిష్ అయిపోయింది. సో ఏ అయితే సబ్స్టిట్యూషన్ ఉన్నాయో అవి వాటి పొజిషన్లు చెప్పాము. నెక్స్ట్ వచ్చేలకి ఐయుపిఎస్సి ఏంటి? ఫస్ట్ ఎవరు రావాలి? ప్రిఫిక్స్. సో ఇవే కదా ప్రిఫిక్స్ రావాలి. ప్రిఫిక్స్ 2 ఉన్నాయి కాబట్టి అప్పుడు ఏం చూడాలి? ఆల్ఫాబెటికల్ చూడాలి. ప్రిఫిక్స్లో ఒకటే ఉంటే ఒకటే రాస్తాము. 2 ఉండి ఎవరెవరు? మిథైల్ ఉంది, ఇథైల్ ఉంది. సో 2 ఉన్నాయి కాబట్టి ఏది ముందు రావాలి? సో ఇథైల్ ఫస్ట్ ఆల్ఫాబెట్ ఎవరు? ఈ. కాబట్టి 4 ఇథైల్. నెక్స్ట్ ప్రిఫిక్స్ 3 మిథైల్. నెక్స్ట్ రూట్ వర్డ్ హెర్త్. నెక్స్ట్ సఫిక్స్ ఏన్. సో ఈ విధంగా ప్రిఫిక్స్ 2 వస్తే మనం ఏం చూడాలంటే ఆల్ఫాబెటికల్ చూడాలి.